మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఉప్పల ఆశ్రమ పాఠశాల మరియు కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఏదైతే తలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఉప్పల ఆశ్రమ పాఠశాల మరియు కళాశాల దాదాపుగా 300 మంది విద్యార్థుల పైచలకు వాళ్ళ మధ్యతరగతి నిరుపేదలైనటువంటి విద్యార్థుల ఆ చదువు కొరకి ఏదైతే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప్పల ఆశ్రమ పాఠశాల మరియు కళాశాల నిన్న ప్రారంభించడం చాలా ఘనంగా జరిగింది. కార్యక్రమానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, అట్లాగే గురక జయపాల్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, చాలామంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏదైతే ఉప్పల ఆశ్రమ పాఠశాల మరియు కళాశాల ప్రారంభోత్సవానికి చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు ఈ కళాశాలను, ఈ పాఠశాలను చూడడానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. నిజంగా దాదాపుగా 10 కోట్ల పైచిలుకుతో ఖర్చు చేసి ఈ పాఠశాల కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఉప్పల వెంకటేష్ గారిని చాలామంది నాయకులు అభినందించారు. ఏదైతే ఆయన ఎన్నో కాలాల నుండి, ఎన్నో రోజుల నుంచి కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని అన్నిటికన్నా, అన్ని దానాల కన్నా ఏదైతే విద్యాదానం చాలా గొప్పది, ఆ విద్యని మనం ఏదైతే అందించినట్టయితే ప్రతి ఇంట్లో చీకటి ఉన్న ఇంట్లో వెలుగు నిండుతుంది అనే ఆలోచన విధానంతో కూడా వాళ్ళు నిన్న ఏదైతే తలకొండపల్లి మండల కేంద్రంలో దాదాపుగా ఎకరా స్థలంలో ఈ కళాశాల పాఠశాలను ఏర్పాటు చేశారు. అన్ని అంగులతోని, అన్ని ఏదైతే మనకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రూమ్లు కూడా పెద్ద ఎత్తున కూడా విశాలంగా తరగతి గదులను కూడా వాళ్ళు నిన్న విజిట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా చూసి ఈ బిల్డింగ్ మొత్తం కూడా వాళ్ళు ఒక్కొక్క నాయకుడు ద్వారా ఒక్కొక్క క్లాస్ రూమ్ని వాళ్ళు ప్రారంభించడం కూడా జరిగింది. సో ప్రారంభించతో పాటు వాళ్ళు గత స్థితిలో ఉన్న అంటే వాటి మనకి ఎట్లయితే వాళ్ళకు చదువుని అందిస్తున్నామో, ఏ ఆలోచన విధానంతో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోని మనం ముందుకు వెళ్తున్నామో, అదే ఆలోచనతోని ఉప్పల వెంకటేశ్వర గారు ఎన్నో రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో తలకొండపల్లి గ్రామ స్థాయి నుంచి కూడా ఆయన ఒక విద్యకు కావాల్సినటువంటి సహాయం కావచ్చు, నిరుపేద కుటుంబాల వాళ్ళకి ఒక ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కావచ్చు, అట్లాగే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వాళ్ళకు ఏదో ఆర్థిక సాయం కావచ్చు, నిరుపేదలకి అనేటువంటి ఏదైతే కూడు గుడ్డ లేని వారికి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉప్పల వెంకటేష్ చారిటబుల్ నుంచి కూడా ఉప్పల ఆశ్రమ పాఠశాలను, కళాశాలను ఏర్పాటు చేసి దాదాపుగా 400 మంది విద్యార్థులను ఇక్కడ ఉండడానికి హాస్టల్ వసతి, అట్లాగే వాళ్ళకు బోధన ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భవిష్యత్ కాలంలో మనకు ఈ ప్రాంతం నుంచి కూడా ఎవరు నిరుపేదలకు కుటుంబాలకు చెందినటువంటి వారు చదువుకి ఇబ్బంది లేకుండా సుదీర్ఘంగా ఇది భవిష్యత్ కాలం నిరంతర ప్రక్రియలో ఈ దాన్ని కొనసాగిస్తూ ఉప్పల కుటుంబం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచన చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా దాదాపుగా ఎన్నో సేవలు చూస్తూ ఉంటాం. దాదాపుగా ఎన్నో ఫౌండేషన్లు వస్తున్నాయి, ఎన్నో ట్రస్టులు వస్తున్నాయి. కేవలం వాళ్ళు ఆ మాత్రం వాళ్ళకి ఏదైనా ఎంతనో అంత సహాయం చేసి చేతులు దులుపుకొని వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఉప్పల ట్రస్ట్ నుంచి వారు పెద్ద ఎత్తున కూడా భవిష్యత్ కాలంలో కూడా గుర్తుండిపోయేలా చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలతోని ఆయన ఎంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా సొంత డబ్బులతోని 10 కోట్లకు పైచలకు నిధులతోని ఈయన సొంతంగా ఈ భవనాన్ని నిర్మించి ఇక పేద విద్యార్థులకు వాళ్ళ చీకట్లు ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకులో వెలుగు నింపాలనే ఒక ఆలోచన విధానంతో ఉప్పల వెంకటేష్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తుంది. ఒకే రోజు నిన్న దాదాపుగా 300 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకొని ఈ ఉప్పల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఆయన గురుకుల పాఠశాలను బలోపేతం చేయడానికి చాలా కీలక పాత్ర వహించారు. వాళ్ళకు 3 పూటల నాణ్యమైన ఆహారం అందించడానికి చాలా కీలకంగా వ్యవహరించారు. గురుకుల పాఠశాలను ఇంప్లిమెంట్ కావడానికి వాళ్ళను దాదాపుగా ఎవరెస్ట్ శిఖరాలకు తీసుకెళ్లే ఆలోచన విధానంతో ప్రధాన పాత్రుడైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ముఖ్యంగా
ప్రతి క్లాస్ రూమ్ కానీ, వాష్రూమ్ కానీ, కిచెన్ కానీ, డైనింగ్ హాలు ఇలాంటివి పడుకునే గదులు అన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది, వాళ్ళు పడుకునే గదులు ఎలా ఉన్నాయి, విశ్రాంతి తీసుకునే గదులు ఎలా ఉన్నాయి, తరగతి గదిలో ఎలాంటి బెంచ్లు వాడుతున్నారు, సీసీ కెమెరాస్ ఉంటున్నా, ఫైర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏమైనా అది తప్పించుకోవడానికి ఇలాంటి ఏమైనా భద్రతా చర్యలు తీసుకున్నారా లేదా, ఎలాంటి కూర్చున్న టేబుల్స్ ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఆయన క్లాస్ రూమ్లన్నీ తిరగడం జరిగింది. సో ఏదైతే మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో కూడా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున కూడా ఆయన పోరాటం చేసి ఈరోజు గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఫుడ్, నాణ్యమైన వైద్యం, నాణ్యమైన చదువుతో పాటు వాళ్ళు అందిస్తున్న ఆలోచన ఉందంటే దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతో కృషి చేస్తారు. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న దాదాపుగా గంట సమయం కేటాయించి ఇక్కడున్న తరగతి గదులను కావచ్చు, ఇక్కడున్న ఆ అట్మాస్ఫియర్ కావచ్చు, ఇక్కడున్న ఈ వాతావరణాన్ని కూడా ఆయన అన్ని పరిశీలన చేసి ఒక పోలీస్ ఆఫీసర్ అయిన మాజీ ఐపీఎస్ ఆ ఆలోచన కోణంతో కూడా ఇక్కడ అన్ని వసతులు అన్ని ఎట్లా ఉన్నాయి అన్నట్టుగా ఉప్పల వెంకటేశ్వర గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలించడం జరిగింది. ఏదైతే ఉప్పల వెంకటేశ్వర గారు తీసుకున్న ఆలోచనను ఆయన నిజంగా నేను స్వాగతిస్తున్నాను. దేశంలో ఈ రాష్ట్రాలలో ఉన్న ఇన్ని రాష్ట్రాలలో ఉన్న ఏ నాయకుడు కూడా చేయని పని కేవలం ఉప్పల వెంకటేష్ గారు చేస్తున్న కార్యక్రమాలు చూసి నిజంగా నాకు గర్వకారణంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం బీఆర్ఎస్ పార్టీకి ఎంతో గర్వంగా ఉంటుంది. అలాగే మా పార్టీ ముందుకెళ్ళడానికి ఇలాంటి సంక్షేమ పథకాలు చేసే వారి ఇంకా మాకు మెరుగైన రాజకీయం చేయడానికి ఒక ఆసరాగా ఉంటుంది. నిజానికి ప్రభుత్వం చేయవలసిన పనులు, ప్రభుత్వం చేయవలసిన ఇలాంటి గురుకుల పాఠశాలను నిజంగా ఒక స్వచ్ఛంద సంస్థతో ఏదైతే ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసుకున్నటువంటి ఉప్పల ఆశ్రమ పాఠశాల మరియు కళాశాలని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు సరైన వసతులు, సరైన అన్నీ కల్పిస్తూ మంచి 3 పూట్ల భోజనం కూడా కల్పిస్తూ వాళ్ళకు ఇంకోటి చదువు చెప్పే మంచి ఫ్యాకల్టీస్ అంటే నా అనుభవంతో కూడుకున్న ఫ్యాకల్టీస్ని కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళకు కూడా గదులు ఏర్పాటు చేసి ఇక్కడే ఉండడానికి కూడా వసతి ఏర్పాటు చేసినటువంటి ఉప్పల వెంకటేష్ గారిని ఆకాశానికి ఎత్తారని వచ్చిన నాయకులు. నిజంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ నిజంగా ఈయన చేస్తున్నటువంటి సహాయాలు, సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ప్రాంతంలో. ఎందుకంటే తలకొండపల్లిలో ఈయన పుట్టడం నిజంగా ఈ ప్రాంతంలో వారు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం అన్నట్టుగా ఆయన తీసుకున్న సేవలు కావచ్చు, తీసుకుంటున్న కార్యక్రమాలు కావచ్చు, చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలతో భిన్నంగా పోల్చుకుంటే నిజంగా ఉప్పల ఆశ్రమ పాఠశాల కళాశాలను ఈయన ఇన్ని డబ్బుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఉప్పల వెంకటేష్ గారికి నిజంగా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎంత సంపాదించినాము, ఎంత మనం బ్యాంకులలో పెట్టుకున్నాం, మన పిల్లలకి మన కుటుంబాలకి ఎంత ఇస్తున్నాం, వాళ్ళ పిల్లలకి ఎంత ఇస్తున్నాం, ఎంత కూడబెడుతున్నాం అనే ఆలోచన కాకుండా పక్కవాడికి ఆపదలో ఉన్నవాడికి మన వంతు సహాయం చేయాలి, వాడికి భోజనం పెట్టాలి, లేకపోతే వాడికి ఏదైనా కావాల్సిన సహాయం చేస్తే భోజనం పెడితే ఆ పూటకే మర్చిపోతారు. విద్యాదానం వాటికి అందిస్తే ఒక కుటుంబంలో వెలుగు నింపడానికి 100% అది వర్కౌట్ అవుతుంది. నిజంగా ఇంత దూరదృష్టితో ఆలోచించినటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఉప్పల వెంకటేష్ గారిని నిజంగా ఆయన ఆకాశానికి ఎత్తే ఆలోచన చేశారు. నిజంగా అయితే మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఇలాంటి సందర్భాన్ని, ఇలాంటి కార్యక్రమానికి నన్ను కూడా ఇలా భాగస్వాములు చేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. నిజంగా ఇలాంటి ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన అరుదుగా ఉంటుంది. అరుదుగా ఉన్నటువంటి వ్యక్తే అందులో వచ్చినటువంటి ఆలోచన తీసుకున్నటువంటి వ్యక్తి ఉప్పల వెంకటేష్ గారు. నిజానికి ఒక ఆలోచన విధానంతో ఆయన ముందుకెళ్తున్న తరుణం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రతి పూరి గుడిసెలో ఉన్న వారికి ఇల్లు దాదాపు 3000 ఇల్లు కట్టించిన ఘనత కేవలం ఉప్పల వెంకటేష్ గారికి ఉంటుంది. ఆయన ఉప్పల వెంకటేష్ గారు కూడా చాలా ఆవేదనగా మాట్లాడారు. నాకు ఇంతకన్నా ఈ అదృష్టాన్ని ఏ ప్రాంతం వాళ్ళు ఇవ్వలేదు. తలకొండపల్లి ఈ కేంద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆశీస్సులతోనే నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల నాకు చాలా తృప్తిగా ఉంది. ఏ ఎమ్మెల్యేనో మంత్రి అయినా కూడా ఇంత నేను చేస్తున్నో చేయను, నాకు ఇక్కడ నుంచి శ్వాస వదిలినా కూడా నేను ఆనందంగా పోతాను అన్నట్టుగా భావోద్వేగానికి గురైనటువంటి ఉప్పల వెంకటేష్ గారు నిజానికి
చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, చాలా ఫౌండేషన్లు, చాలా ట్రస్టులు, చాలా చాలా వస్తుంటాయి. కానీ ఈ రకంగా చేస్తున్నటువంటి ఒక తల్లిదండ్రులు లేని పిల్లలకి ఒక ఆశ్రమ పాఠశాల కళాశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన నిజంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చూడలేదు మనం. ఎందుకంటే ఒక సింగిల్ పేరెంట్ అంటే తల్లి కానీ తండ్రి కానీ ఉన్న పిల్లలకు ఇక్కడ అవకాశం ఉంటుంది. అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాలికలు, ఇక్కడ బాలికల కోసమే ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమ పాఠశాల మరియు కళాశాలను ఉప్పల కుటుంబం కూడా దానికి పెద్ద ఎత్తున ఆయనకు సహకారాలు అందిస్తూ దీనికి చాలా ఒక ఇంత కష్టపడి ఇంత ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది అభినందనలు తెలిపారు. ఏదైతే తండ్రి సేవ చేస్తే పిల్లలు దాచిపెట్టాలి, పిల్లలు సేవ చేస్తే తండ్రి దాచిపెట్టాలనే ఆలోచన ఆ కోణం ఉంటుంది ప్రతి ఒక్కరు. కానీ ఈయన వీళ్ళ ఇంట్లో అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి అందరినీ ఆకట్టుకుంటున్న తరుణం చూస్తే అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజంగా నిన్న చూస్తే ఒక కన్నుల పండగ జరిగినటువంటి ఈ వాతావరణం ఇప్పుడు ఒక మనం ఈ గురుకుల పాఠశాలను బలోపేతం చేయడానికి కారణం కూడా అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి మాటలో విందాం. ఎందుకంటే ఆయన క్లాస్ రూమ్ లో కూర్చొని నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం నేను ఎక్కడ చూడలేదు, ఇలాంటి మంచి బిల్డింగ్ అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. ఈరోజు మరి సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మా అభిమాన నాయకులు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్పర్సన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు తలకొండపల్లి మండల కేంద్రంలో అనాథ బాలికల కోసం ఒక గొప్ప ఆశ్రమ పాఠశాల 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు వారు నిర్మించారు. చాలా అద్భుతంగా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ఈ బిడ్డల భవిష్యత్తు కోసం, తల్లి లేని పిల్లల కోసం, అదేవిధంగా మరి అనాథ బాలికల కోసం కేవలం కల్వకుర్తి నియోజకవర్గం మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అనాథ బాలికలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ ఇక్కడ రాబోయే రోజుల్లో ఉచితంగా విద్య అందిస్తానని వాళ్ళ వెంకటేష్ గారు అన్నారు. చాలా ఆనందంగా సాక్షాత్తు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆరుట్ల అనే గ్రామంలో నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన అని అన్న 24 గంటల లోపలనే ఒక నాయకుడు తన సొంత డబ్బులతోని, తన సొంత సంపాదనతోని ప్రభుత్వ పాఠశాల కన్నా గొప్పగా నేను ఈ ఆశ్రమ పాఠశాల నా ఆదాయంతో, నా కష్టార్జితంతో మరి తీర్చిదిద్దుతాననడం నాకు చాలా ఆనందం. అయితే నేను ఈ క్లాస్ రూమ్లోనే వీడియో చేస్తున్నా అంటే దానికి కారణం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రవీణ్ కుమార్ కు గుండు చేసుకున్న తర్వాత మతిపోయిందని చెప్పేసి మరి బాడీ షేమింగ్ చేసే కామెంట్ ఇస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు నన్ను గుండు అన్నా, తొండ అన్నా, బండ అన్నా, మతి లేని వాడన్నా, ఏమన్నా కూడా నేను మందు గుండునై మీ గుండెల్లోనే నిద్రపోతాను, మీ కాంగ్రెస్ దోపిడీ దొంగల గుండెల్లోనే నిద్రపోతాను. ఇది నాకు కొత్త కాదు. నేను ప్రాణ త్యాగానికి సిద్ధమై ఈ దేశ రక్షణ కోసం పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఇప్పటికే నా మీద 3 సార్లు హత్యాయత్నం జరిగింది. చావుకు నేను భయపడను. కానీ మీరు గుండు అన్నారు చూసిందా రేవంత్ రెడ్డి గారు, ఈ గుండులో వచ్చిన ఆలోచనలతోనే నేను ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 13 సంవత్సరాల బాలిక, అదేవిధంగా 16 సంవత్సరాల బాలుడు మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళని ఇదే గుండులో వచ్చిన ఆలోచన, ఇదే గుండులో వచ్చిన ఆలోచనలతోనే గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలు అనాథల్లాగా ఉంటుంటే వాటిని ప్రపంచంలోనే గొప్ప గురుకుల పాఠశాలగా తీర్చిదిద్దిన ఇదే గుండులో వచ్చిన ఆలోచన. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీలాంటి భాష నాకు రాదు, నేను మాట్లాడలేదు కూడా, సారీ, నా వల్ల కాదు మీలాగా మాట్లాడే భాష. మీరు పొడుగ్గా ఉంటే తాటి చెట్టు అనడం, గుండు చేసుకుంటే ఎక్కువలాగా అనడం, లాగుతో తొండలు విడవడం, లేకపోతే పేగులు పడకేసుకొని పోటీ కొట్టుకుంటానడం, అవన్నీ మాట్లాడలేదు. నేను ఇలాంటి ఆశ్రమ పాఠశాల లాంటి పాఠశాలలో చదువుకోవచ్చు. కానీ ఈ గుండెలో వచ్చిన ఆలోచనలతోనే వేలాది మంది డాక్టర్లు అయ్యారు రేవంత్ రెడ్డి గారు, లక్షలాది మంది ఇంజనీర్లు అయ్యారు. నేను దాదాపుగా 10 లక్షల మంది పిల్లలకు అత్యంత నాణ్యమైన ఇవ్వడానికి కళలు కానీ చేస్తాను. చాలా గొప్పగా వాళ్ళని తయారు చేస్తాను. అయితే నేను క్లాస్ రూమ్లోనే ఈ బెంచ్ మీద ఒకసారి చెప్పినట్టే ఉప్పల వెంకటేష్ గారిని ఒక ప్రశ్న అడిగిన,
ఈ బెంచ్ విలువ ఎంత అంటే ఆయన అన్నాడు 3,150 రూపాయలు బల్క్లో కొట్టే అని అన్నారు. మీరు నిన్న ఏమన్నారు? ఐపీఎస్ చదువుకున్నోడికి 3,000 కోట్ల 678 కోట్లకు 3,000 కోట్లకు తేడా తెలియకపోతే ఎట్లా అని అన్నారు. ఇప్పుడు చదువురాడు అంటే అర్థం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కళ్ళ ముందరే ఉంది బెంచ్ 3,150 రూపాయలు. తమరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి బెంచీలను ఇలాంటి మంచాలను 33,500 కొన్నారు. ఈ దోపిడే నేను ప్రశ్నిస్తున్నాను సార్, ఈ దోపిడే నేను ప్రశ్నిస్తున్నా. తెలంగాణలో ఇట్లా తయారు చేసే వాళ్ళు 7 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రాకుండా పోలీస్ ఉద్యోగమో టీచర్ ఉద్యోగం రాని వాళ్ళందరూ కూడా నాచారం ఇండస్ట్రియల్ ఏరియాకి పోయి, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి పోయి, ఇంకో దగ్గరకో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుని ఇట్లా బెంచీలు తయారు చేస్తున్నారు. వాళ్ళు మాకు అవకాశం ఇవ్వని అంటున్నారు. మీరేమో ఇది తీసుకుపోయి నేషనల్ లెవెల్ బిల్డింగ్ అని పెట్టి తెలంగాణ వాళ్ళకి కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉండే మీకు కమిషన్లు ఇచ్చే పారిశ్రామికవేత్తలకే ఇట్లాంటి కాంట్రాక్ట్స్ కట్టబెడతా ఉన్నారు. అదే నేను ప్రశ్నిస్తున్నా. మీరు అన్నారు 687 కోట్లకు 3,000 కోట్లకు తేడా జరగకపోతే అన్నారు కదా. మీరు చెప్పండి. సరే, నాకు అవగాహన నేను చెప్పిన 3,000 కోట్ల కుంభకోణం. హరీష్ రావు గారు అన్నారు 2,000 కోట్ల కుంభకోణం. సరే, మాకు 2 తప్పు. మరి మీరు చెప్పండి 2,000 కోట్ల కుంభకోణమా? మీరు చెప్పాలి కదా నిజం తెలంగాణ ప్రజలకు. మరి అవన్నీ చెప్పకుండా మీరు నిజాలని కూడా దాచి రహస్యంగా జీవోడేసి గౌరవ హైకోర్టు చెప్పినా కూడా, రేవంత్ రెడ్డి గారు, గౌరవ హైకోర్టు పేదవాళ్ళకి సాయం చేయండి, తెలంగాణ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, గౌరవ హైకోర్టు నోరు తెరిచి చెప్పినా కూడా మీరు గుండె కరగకుండా మీ కమిషన్ల కోసం కట్టుబడి ఇలా తెలంగాణ ఇతరులకు అంటే హర్యానా నుంచి వచ్చిన ఆసాంలకు, గుజరాత్ నుంచి వచ్చిన సీట్లకు, ముంబై నుంచి వచ్చిన సీట్లకు మీరు మొత్తం కూడా తెలంగాణ సంపదను అప్పచెప్పి ఇప్పుడు మీరు పబ్లిక్ స్కూల్ నడిపిస్తా అంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఉప్పలేమంటే కాదు, తాన కష్టార్జితంతోనే ఒక ఆశ్రమ పాఠశాల కట్టి మీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారేమో బ్రిలియంట్ గ్రామస్తులు కట్టి వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడనేమో ఈయన కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోని పేదలకు ఉచితంగా విద్య ఇవ్వాలని చూస్తా ఉన్నాడు. మీకు మాకు అదే తేడా, కసిరెడ్డికి ఉప్పలకు అదే తేడా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మీరు మమ్మల్ని ఎన్నిసార్లు ఎగతాళి చేసినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంత బాడీ షేమింగ్ చేసినా కూడా ఈ గుండుతోనే నేను ఆలోచిస్తూనే ఉంటా. అదే విధంగా మీరు చేసే ప్రతి అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. అదే విధంగా కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యేదాకా మేము నిద్రపోమని చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఇక మొత్తానికి ఏదైతే రాష్ట్ర నాయకులు మాజీ ఐపీఎస్ ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే ఒక ఆలోచన విధానం అయితే మనకు చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా ఆయన క్లాస్ రూమ్లో మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇదే ఆశ్రమ పాఠశాలలో నేను చదువుకునే ఐపీఎస్ ఆఫీసర్గా ఈరోజు మీ ముందున్నాను. ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక పొలిటీషియన్గా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఏదైతే ఆ ఒక ఆశ్రమాలు ఊరికే రావు, ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఇలాంటి ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలను, ప్రభుత్వ పాఠశాలను కట్టి పేదవారికి మనకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉంటుంది. కాకుండా ఒక ఏదైతే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈరోజు ఉప్పల ఆశ్రమ పాఠశాల మరియు కళాశాలను ఏర్పాటు సొంత నిధులతోని, అది కూడా సొంత నిధులతోని ఈరోజు 100 మందికి విద్యాదానం చేయడానికి మేము వచ్చినాం, సేవ చేస్తాం అన్నట్టుగా నిజంగా ఏదైతే ఈ క్లాస్ రూమ్లో ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆలోచన విధానం చూస్తే, ఏదైతే నేను కోరుట్లలో జరిగిన ఒక అంశాన్ని దాని విధంగానే తీసుకొని ఈయన మాట్లాడారు. నిజంగా ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి ఉప్పల వెంకటేశ్వర గారిని అభినందిస్తూ చాలామందికి ఈ ప్రాంతంలో ఉన్న ఆ రాజకీయ నాయకులు చేసిన ఆలోచనని మీరందరూ కూడా ఆలోచించాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏదైతే ఆయన ఉప్పల వెంకటేశ్వర గారు తీసుకున్న ఆలోచనను అందరూ కూడా అభినందించారు. నిజంగా 1 ఎకరా స్థలంలోని ఉప్పల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిరుపేదలైనటువంటి తల్లిదండ్రులు లేని పిల్లలకు, అనాథ పిల్లలకు ఈ ఒక ఆశ్రమం ద్వారా వాళ్ళకు విద్యను అందించాలనే ఒక ఆలోచన విధానం తీసుకున్నందుకు నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. అట్లాగే భవిష్యత్తు కూడా ఈ ఆశ్రమానికి ఎట్లా కొనసాగించాలి, దాదాపుగా నిన్న ఈ కార్యక్రమం జరుగుతుండగా కూడా చాలా వరకు కొన్ని విరాళాలు వచ్చినాయి. దాదాపు 2 నుంచి 3 కోట్ల విరాళాలు వచ్చినాయి. ఆ విరాళాలు కూడా
ఉప్పల ట్రస్ట్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని నుంచి వచ్చిన ఆ ఇంట్రెస్ట్ డబ్బులతోనే ఏదైతే ఉప్పల ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు వాళ్ళకు భోజన వసతి కల్పించే ఆలోచన చేశాము. కానీ అసలైన అమౌంట్ని ఎట్టి పరిస్థితులు కూడా నేను ఆయన పూజిస్తున్న కన్యకాపరమేశ్వరి ఆ అమ్మవారి మీద ప్రమాణం వేసి చెప్తాను, ఆ యొక్క అమౌంట్ని దాతల ద్వారా వచ్చిన ఆ డబ్బులు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ముట్టుకోను. నా కుటుంబ సభ్యులను కూడా దాంట్లో జోలికి పోకుండా ఏదైతే దాని ద్వారా వచ్చిన ఆదాయం ద్వారానే నేను ఈ పిల్లలకి వసతి ఏర్పాటు చేస్తాను అన్నట్టుగా ఆయన ప్రమాణం చేశాడు. నిజానికి రేపు నా ఉప్పల కుటుంబం బతుకున్నంత కాలం, నా వంశం బతుకున్నంత కాలం ఈ ఆశ్రమాన్ని మేము కొనసాగిస్తాము. దాతల ద్వారా కావచ్చు, నేను స్వయంగా దాతల తర్వాత వచ్చిన పర్లే కానీ ముందైతే నేను అమౌంట్ ఖర్చు పెట్టాను. కానీ ఇక్కడ చదువుకున్న పిల్లలకు పాఠాలు చెప్తున్న టీచర్స్కి ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ కాలం కూడా ఇట్లాగే కొనసాగించే ఆలోచన విధానంతో నేను ముందుకు వచ్చాను. అదే ఆలోచనతో నేను కొనసాగిస్తాను అన్నట్టుగా ఉప్పల వెంకటేష్ గారు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను చాలామంది దాదాపుగా 2000 మంది కూడా నేను విజిట్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్ మొత్తం, దాని స్ట్రక్చరు, అవసరాలు, ఆ తరగతి గదులు, క్లాస్ రూమ్లు, కిచెన్లు మొత్తం కూడా అన్ని చెక్ చేయడం, అంటే పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపుగా ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే, ఎక్కడ ఏ ప్రాంతం అయినా సరే, ఇక్కడ మీరు అనాథలు అయినప్పుడు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ఆశ్రమ పాఠశాలలో మీరు జాయిన్ అయ్యి మీ చదువును కొనసాగించుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. కేవలం ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల కోసం ఈ అవకాశం కాకుండా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా మాకు సంబంధం లేదు, అందరూ మేము అనాథలో కొంచెం ఏదైతే పేదవారికి ఈ అవకాశాలు కల్పిస్తున్న తరుణంలో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన వినతి చేశారు. నిజానికి జరుగుతున్న అంశాలకు ఇప్పుడు ప్రస్తుతం ఒక మధ్యతరగతి కుటుంబాలలో ప్రైవేటు పాఠశాలకు 2 పిల్లలుంటే ఒక్కరినే పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు లక్షల్లో అక్కడ డొనేషన్లు వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఏదైతే సాక్స్ నుంచి టై వరకు యూనిఫాము, బుక్స్, ఏదైతే డొనేషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు అయితే లక్షల్లోకి వెళ్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉప్పల ఆశ్రమ పాఠశాల మరియు కళాశాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తూ, ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తూ, ఉచితంగా వాళ్ళకు అక్కడ వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తున్నటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని అందరూ కూడా అభినందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మీరు ఆశ్రమాలు కొనసాగించాలి, ఇలాంటి విద్యను మీరు ప్రోత్సహించాలి, ఇలాంటి స్కూళ్ళని మరెన్నో కట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఇట్లా కోరడం జరిగింది. సో మొత్తానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల ఆశ్రమ పాఠశాలను ఏదైతే కళాశాలను ఈ మొత్తానికి సందర్శించే వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. మరొక అంశంతో మేము ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.